అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల గారు ఒక పెను సంచలనం సృష్టించబోతున్నారంటే అవునని అంటున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు కూతుర్లే ఉన్నారు, హర్షారెడ్డి, వర్షారెడ్డి అని. మరి వాళ్ళిద్దరూ కూడా రాజకీయాలకు పూర్తి దూరంగా ఎక్కడో లండన్లో అయితే చదువుకుంటూ ఉన్నారు. మరి ఆయనకి సంబంధించి వారసులు అయితే ఎవరూ లేరు. మరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి షర్మిల గారికి వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టబడిన ఒక కొడుకైతే ఉన్నాడు. ప్రస్తుతం ఈరోజు షర్మిల గారు కర్నూలు జిల్లా పర్యటనలో అయితే ఉన్నారు. మరి ఈ సంచలనం సృష్టించినటువంటి అంశం ఏంటంటే, ఈ రాజారెడ్డి అనే అతను ఎవరైతే ఉన్నారో, నా కుమారుడు అవసరమైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తాడని చెప్పేసి షర్మిల గారు ఈరోజు ప్రకటించారు. అందులో భాగంగానే ఈరోజు రాజారెడ్డి అనే వ్యక్తిని తనతో పాటు అయితే కర్నూలు పర్యటనకు తీసుకెళ్ళడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా షర్మిల గారు రాష్ట్రంలో ఏదైనా సమస్యల మీద పర్యటనలకు, ధర్నాలకు వెళ్తే అంత పెద్దగా ఎక్కడా కూడా ప్రజాదరణ అనేది కనిపించేది కాదు కాంగ్రెస్ పార్టీకి. కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు వైఎస్ రాజారెడ్డిని తనతో పాటు, అంటే తన కుమారుడిని తీసుకెళ్ళగానే కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో అయితే కొద్దిగా ఉత్సాహం వచ్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. మరి మనందరం కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ, ఈడీ కేసుల్లో జైలుకి వెళ్ళినటువంటి సందర్భంలో వైఎస్ షర్మిల గారు మరి పార్టీ బాధ్యతలు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలన్నిటినీ తన భుజస్కంధాల మీద మోశారు. మరి ఆయన జైల్లో ఉన్నటువంటి 16 నెలల కాలంలో పార్టీని కాపాడుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే పాదయాత్ర చేస్తే రాష్ట్రం అంతా 2019లో మరి పార్టీ అధికారంలోకి రావడానికి ఆమె అయితే ఎంతో సహకరించారు. మరి ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో ఆ వెంటనే షర్మిల గారితో అయితే విభేదాలు స్టార్ట్ అయినాయి. పూర్తిగా షర్మిల గారిని అయితే పక్కన పెట్టేయడం జరిగింది. మరి తల్లి చెల్లి ఇద్దరు దూరం అయిపోయి ఈయనకి దూరంగా ఉండటం పరిస్థితుల్లో మరి వైఎస్ రాజారెడ్డి ఎవరైతే ఉన్నారో షర్మిల గారి కొడుకు, మరి అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి వస్తాడని షర్మిల గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు మొదటి పర్యటనకైతే కర్నూలు తీసుకురావడం జరిగింది. మరి చూడాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే వందల కొద్ది కేసులు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యంగా లిక్కర్ కేసు ఆయన మెడకే చుట్టుకోబోతుందని తెలుస్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక శాశ్వతంగా జైలుకి వెళ్తే, అంటే ఈడీ, సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో మొత్తం 18 కేసులు, వాటికి సంబంధించి కూడా ఆయన బెయిల్ పైనే బయట ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కనుక జైల్లోకి వెళ్ళిపోతే వైఎస్ఆర్సీపీ పరిస్థితి అనేది అగమ్య గోచరం అయిపోతుంది. అలా కాకపోయినా లిక్కర్ స్కామ్లో లోపలికి వెళ్ళినా కూడా ఇప్పటికే 11 సీట్లతోటి నాయకులు లేమితోటి సతమతమవుతున్నటువంటి వైసీపీ పార్టీ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి వారసులు లేకపోవడం వల్ల, అంటే ఆ మగపిల్లలు లేకపోవడం వల్ల మరి ఆ స్థానాన్ని రాజారెడ్డి భర్తీ చేయబోతున్నాడా, లేదంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గానే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తా షర్మిల గారు రాజారెడ్డిని వారసుడిగా కొనసాగిస్తారనేది అయితే చూడాలి. మరి ఆయన ప్రస్థానం వైసీపీ పార్టీకి కానీ లేదా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అయినటువంటి కడప నుంచి స్టార్ట్ అవుతుందా, మరి అందులోనూ పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా రాజకీయం మొదలు పెడతారా, లేదా మరి మరో ప్రాంతాన్ని ఎంచుకుంటారా అనేది కూడా చూడాల్సినటువంటి అంశమే. మరి చూడొచ్చు, ఈ వీడియోలో రాజారెడ్డిని తీసుకొచ్చి ప్రజల మధ్య ఎలా ఉండాలి, ప్రజలతోటి ఎలా బిహేవ్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా షర్మిల గారు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్టుగా కూడా మనకి ఈ వీడియోలో కనిపిస్తూ ఉంది. సో చూడొచ్చు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి సంయుక్తంగా, అంటే వీళ్ళందరికీ ఉమ్మడిగా వారసుడిగా ఆయన వస్తాడా, లేదంటే ఆల్రెడీ అన్నా చెల్లెళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టి షర్మిల గారి తరపునే రాజారెడ్డి రాజకీయం చేస్తాడనేది మరి చూడాలి. ఈరోజు బయలుదేరిన వెంటనే వైఎస్ విజయమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆమె మనవడికి ఆశీర్వచనాలు కూడా ఇచ్చి పంపించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి చూడాలి, రాష్ట్ర రాజకీయాలు అయితే ఇది పెను సంచలనం. ఎందుకంటే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు బలమైన వ్యక్తులు రాజకీయాలు చేస్తున్నప్పుడు మరి రాబోయే రాజకీయం ఏ విధంగా ఉండబోతుందో కూడా మనందరం చూడాలి. థ్యాంక్ యూ అండి.